అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఖజానాపై భారం గురించి పట్టించుకోకుండా లెక్కలేసుకుంటూ కూర్చోకుండా జలయజ్ఞం తలపెట్టారు వైఎస్సార్. సత్సంకల్పానికి కాలమూ సహకరించింది. ఇబ్బందులు తలెత్తుతున్నా పనులు ముందుకు దూకించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ ప్రాజెక్టుల కల పండించారు వైఎస్. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిస్సందేహంగా పెద్ద ప్రయత్నం. మనకు స్ఫూర్తిగా చెప్పుకునే సర్ ఆర్థర్ కాటన్ దార్శనికతతో వైఎస్సార్ రాష్ట్రం మొత్తాన్ని సాగునీటితో నింపాలన్న దృఢ సంకల్పానికి శ్రీకారం చుట్టారు. బంజరు భూములతో కరువు కాటకాలతో ఉన్న తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను పసిడి పంటల లోగిళ్లుగా మార్చాలన్న దృఢ చిత్తంతో ముందడుగు వేశారు. జలయజ్ఞంలో భాగంగా ఎనభలలో 65,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. వీటిలో 12 పూర్తి చేశారు. మరో 20 ప్రాజెక్టులు పాక్షికంగా నీటి సౌకర్యం అందిస్తున్నాయి. మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తయితే 1,09,60,586 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందుతుంది. వేల గ్రామాలలో కోట్లాది మందికి తాగునీటి వసతి సమకూరుతుంది. కరువు కాటకాలతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్క రోజులో తీరేవి కాదు. ఏళ్ల తరబడి తరుముకొస్తున్న కరువుకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యమే జలయజ్ఞం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రైతు చల్లగా ఉండాలని, పచ్చని పొలాలతో రాష్ట్రం చిరకాలం వర్ధిల్లాలని ఆశించి చేసిన పెద్ద ప్రయత్నం. ఓవైపు పూర్తయిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాల ఆయకట్టులో సాగునీటి స్థిరీకరణ జరిగింది. మరోవైపు పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టులు జలధారలతో భూముల్ని తడుపుతున్నాయి. పంట సిరులు ఒలికించడానికి పరుగులు పెడుతున్నాయి. నూట 50 ఏళ్ల క్రితం గోదావరిపై అద్భుతాలు సృష్టించిన సర్ ఆర్థర్ కాటన్ అడుగుజాడల్లో సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన జవహర్ లాల్ నెహ్రూ బాటలో సాగిన వైఎస్ సాధించిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. సాగు చేసుకుంటున్న రైతుల చిరునవ్వులే అందుకు తార్కాణాలు. ఒక ప్రయత్నం ఫలిస్తే మరెన్నో ప్రయత్నాలకు స్ఫూర్తి దొరుకుతుంది. ఒక ఆశయం నెరవేరితే మరెన్నో ఆశయాలకు అది ప్రాణం పోస్తుంది. అందులోంచి పుట్టుకొచ్చిందే పావలా వడ్డీ పథకం. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్న ప్రయత్నం. వైఎస్సార్ అమలు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో పావలా వడ్డీ పథకం ఓ అద్భుతం. అది పేదలకు అందిన వరం. రాష్ట్రంలోని అత్యధిక శాతం మహిళలు రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబాల వారే. కూటి కోసం కిలోమీటర్ల దూరం పొట్ట చేత పట్టుకుని వెళ్లడానికి సిద్దపడే రోజు కూలీలే. అక్షర జ్ఞానానికి నోచుకోక, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన లేక బతుకు వెళ్లదీస్తున్న అసహాయులే. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కుటుంబ కలహాల నడుమ నిత్య నరకం అనుభవిస్తున్న వారికి ఇది చాలదన్నట్టు వ్యసనాలకు బానిసైన భర్తలు. ఈ దుస్థితి నుంచి వారిని ఆదుకోవాలని, అన్ని విధాలా గట్టెక్కించాలన్న ఏకైక లక్ష్యంతో పావలా వడ్డీకి అంకురార్పణ చేశారు వైఎస్. ఆ మహానేత మదిలో మెదిలిన ఈ ఆలోచన లక్షలాది మంది మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. కూలీ నాలి చేసుకుని బతికే వారిని అప్పు పుట్టక బిడ్డలకు ఎలా అన్నం పెట్టాలని అల్లాడిపోయిన మరెందరినో వ్యాపారస్తులుగా మార్చింది. నెల నెల వేలాది రూపాయల ఆదాయాన్ని కళ్లారా చూసుకునే సౌభాగ్యాన్నిచ్చింది. ₹25 అప్పు పుట్టడమే గగనమైన పల్లెటూళ్లలో మహిళా సంఘాల పేరిట ఏర్పడిన గ్రూపులకు లక్షలాది రూపాయల రుణం దొరుకుతోంది. అది పావలా వడ్డీకి. చెల్లింపులు సక్రమంగా ఉంటే మరింత పెంచుతూ రుణ సాయం అందుతోంది. ఈమెను చూడండి. పేరు శ్యామల. శ్రీకాకుళం జిల్లా పలాస. 6 ఏళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులకే కుటుంబ కలహాలతో భర్తను వీడి ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది. ఇదే సమయంలో వైఎస్ ప్రకటించిన పావలా వడ్డీ ఈమె పాలిట వరమైంది. టైలరింగ్ లో శిక్షణ తీసుకుంది. ఓ మహిళా గ్రూపులో చేరి బ్యాంకు రుణం తీసుకుంది. కొత్త జీవితం ఆరంభించింది. సకాలంలో బ్యాంకు అప్పు తీర్చడంతో
మలివిడత మరింత అప్పు ఇచ్చింది బ్యాంకు. దీంతో మరో 2 మిషన్లు కొనుక్కుంది. మరో 3 ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. ఇది ఒక్క శ్యామల విజయం కాదు. ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా పావలా వడ్డీ మహాలక్ష్ములు కనిపిస్తారు. రాష్ట్రంలోని లక్షలాది మహిళలు ఇప్పుడు పొదుపరులు, మదుపరులు, లెక్కలు తెలిసినవారు. కుటుంబాల్లో అసలు సిసలైన ఆర్థిక మంత్రులు. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమమో అంతే ముఖ్యం. ఆ రెండింటినీ జోడించి నడిపిన వాడే వైఎస్ఆర్. అభివృద్ధి ఫలాలు చూపించిన వాడే ఆ మహానేత. ఏ పార్టీకి చేతగాని విధంగా, ఏ ప్రభుత్వము చేయలేని విధంగా చేసి చూపించారాయన. అభివృద్ధి, సంక్షేమం బండికి 2 ఎద్దుల్లాంటివి. కార్యక్రమాల ఫలితాలు అందడానికి సమయం పడుతుంది. ఈలోగా ఆకలితో అలమటించే నిరుపేదలను గాలికి వదిలేయటం మంచిదేనా? పెద్ద పెద్ద మాటలు చెప్పి సిద్ధాంతాలు వల్లించి కాలం వెళ్లబుచ్చితే ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? అందుకే బీదలకు సంబంధించిన ఏ విషయంలోనైనా వైఎస్ఆర్ మరో ఆలోచన చేయలేదు. ఎవరేమనుకుంటారోనని మీనమేషాలు లెక్కించలేదు, లెక్కలేసుకుంటూ కూర్చోలేదు. అయితే ఇవన్నీ తమ ఆలోచనలేనని చెబుతుంది కాంగ్రెస్ పార్టీ. తమ అధినేత్రి సోనియా మదిలో నుంచి మొలిచినవేనంటోంది, నమ్మమంటోంది. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ఇవేమీ కనిపించవెందుకని? వైఎస్ఆర్ హయాంలో కర్ణాటక, మహారాష్ట, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాల్లో రాజ్యమేలింది కాంగ్రెసే. అసోం, పంజాబ్, మణిపూర్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లలో నాడు ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. మరి ఆ రాష్ట్రాలలో ఈ పథకాల్లో ఏ ఒక్కటి ఎందుకు కనిపించలేదు? ఇప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం లేదెందుకని? ఎవరు అడ్డుపడుతున్నారని? టీడీపీ హయాంలో అభివృద్ధి హబంగైతే ఇప్పటి కాంగ్రెస్ పాలనలో సంక్షేమం పత్తాలేని విషయమైంది. వరుస కరువులు పీడిస్తుంటే తాళలేక అల్లాడిపోవటం రాష్ట్ర ప్రజల వంతవుతోంది.